సో హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది ఈరోజు నిన్నటితో పోల్చుకుంటే. నిన్న అయితే మాత్రం ఫుల్ బోరు, బట్ ఈరోజు ఓకే పర్లేదు, బాగానే ఉంది. సో కొన్ని పాయింట్ సింపుల్గా మెయిన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుకుందాం, అంతే సింపుల్గా తెగొట్టేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి టాస్క్ అయితే స్టార్ట్ అయింది కదా. సో టాస్క్ ఏంటంటే చైన్ బ్రేక్ చేయకుండా టీం అందరూ కలిసి ఆ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీ త్రూగా లాస్ట్ పర్సన్ వరకు ఫస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు విన్ అనమాట. సో ఇది జరిగింది. సో ఇక్కడ సంచాలక్ నిఖిల్ కాబట్టి నిఖిల్ ఏం నిర్ణయం తీసుకున్నాడు, నైనిక టీం గెలిచింది అంటే నైనిక టీం ఏమో హెడ్తో ఇలా పంపిస్తారు, బట్ యష్మి టీం మాత్రం బాడీ త్రూ మొత్తం బాడీ అంతా ఇదయ్యి మేము బయటికి పడేసాము అని చెప్పేసి వాళ్ళైతే పెద్ద పెద్ద కేకలు భయ్యా, అదేం కేకలు నిజంగా ఒక్కరి మాట అర్థం కాలేదు. వాళ్ళు అరుస్తున్నారు, వీళ్ళు అరుస్తున్నారు. సో నిజంగా అంత అరుపుల్లో నిఖిల్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా లేదా? సో నన్ను అడిగితే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. మీరు తమ్నెల్లో చూసే ఉంటారు కదా, నేను ఒక ప్రూఫ్ చూపిస్తానని చెప్పి నేను అది ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఒక్క నిమిషం. సో నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సో ఇది చూస్తారు కదా, సో ఇది చూస్తున్నారు కదా, కనబడుతుందా? సో ఇక్కడ చూసారు కదా యష్మి టీము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసారు కదా, హ్యాండ్తో పట్టించుకున్నాడు. సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇదే కాదు, ఇప్పుడు ఏంటంటే ఇంకో ఇమేజ్ కూడా చూపిస్తాను చూడండి. దాంతోపాటే ఇది వేరే ఇమేజ్ అనమాట ఇది. సో ఇది చూడండి. సో వీళ్ళైతే ఫస్ట్ రూల్, మెయిన్ రూల్, అసలు చేసలేని రూల్ వీళ్ళు బ్రేక్ చేస్తారు. అంటే ఏదో అరవాలి కదా అని అరిచేస్తున్నారు తప్ప సో ఇక్కడ పాయింట్ అయితే లేదు. అసలు ఇల్లాజికల్. నిఖిల్ తీసుకుంది 100% కరెక్ట్ డెసిషన్ అనమాట. సో ఊరికనే అరవాలి కదా అని చెప్పి అరిచేస్తున్నారు తప్ప అక్కడ అసలు వాళ్ళు చేసిందే అసలైన బ్లండర్ మిస్టేక్. అసలు చేత్తో పట్టుకోకూడదు, బట్ వాళ్ళు చేత్తో పట్టేసుకున్నారు 2 times. సో ఇదైతే నేను చెప్పాలనుకున్నాను. నిఖిల్ తీసుకుంది 100% కరెక్ట్ డెసిషన్. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంకో టాస్క్లో బ్రిక్స్ టాస్క్ అయింది కదా. సో 5 బ్రిక్స్ ఆ పోల్ మీద పెట్టాలి. సో ఇది అలా ఆడుతున్న కొద్దీ మన పృథ్వీ ఏం చేశాడంటే వెళ్ళి ఆల్రెడీ వాళ్ళు పెట్టున్న బ్రిక్స్ని తోస్తాడు అనమాట. సో అలా తొయ్యడం కరెక్టా కాదా అంటే నేను ఒకటే చెప్తున్నాను, అలా తొయ్యకూడదు అని చెప్పి ఎక్కడ రాసలేదు, తొయ్యాలి అని రాసలేదు. బట్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఆపోజిట్ పర్సన్తో గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు అంటే న్యాయంగా జెన్యున్గా ఆడికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ తొయ్యడం ఎందుకు, అది అసలు పాయింట్లెస్ కదా. ఇప్పుడు మీరు తోసారు, తర్వాత వాళ్ళు తోసారు. సో ఇలా తోసుకుంటూ వెళ్ళారు తప్ప ఇక్కడ అసలు అంటే మొత్తానికి వాళ్ళు గెలిచారు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు గెలిచిన దానికి మనం అప్రిషియేట్ చేయాలి. సో పృథ్వీ అలా చెయ్యకుండా ఉంటే బాగున్నాం, బట్ చెయ్యకూడదని రూల్ లేదు, చెయ్యొచ్చు, తప్పేం లేదు. బట్ అవతల వాళ్ళకి అన్ఫేర్ డెసిషన్ లాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ప్లేస్లో ఉంటే తప్ప ఆ బాధ తెలీదు. సో అలా తొయ్యకూడదు కాబట్టి సంచాలక నిర్ణయం తుది నిర్ణయం. సో సంచాలక ఇక్కడ కూడా నిఖిల్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. సో అక్కడ నైనిక అండ్ ఇక్కడ యష్మికి ఇద్దరితోని సంచాలక్ ఆల్రెడీ చెప్పాడు అన్ఫేర్గా మీరు ఆడుతున్నారు, సో ఇక్కడ నుంచి ఇద్దరు స్టాప్ చేసేయండి అనేసి ఇద్దరు అంగీకరించాకే నిఖిల్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కంటిన్యూ అయ్యింది ఆ గేమ్ కూడా. సో నైనిక కూడా ఒప్పుకుంది, యష్మి కూడా ఒప్పుకుంది ఇక్కడ నుంచి మరి ఇంకా తోసుకోమదే మరి ఆ బ్రిక్స్ని డిస్టర్బ్ చేయమని చెప్పి. సో ఇద్దరు అంగీకరించారు. తర్వాత లాస్ట్కి ఫైనల్గా యష్మి టీమే బ్రిక్స్ ఉంచారు కాబట్టి వాళ్ళనే విన్నర్గా అనౌన్స్ చేశాడు నిఖిల్. సో ఇందులో నిఖిల్ చేసింది ఇక్కడ కూడా 100% కరెక్ట్ డెసిషనే. బట్ పృథ్వీ అలా చేయకుండా ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఓకే, ఇట్స్ ఓకే, గేమ్ అది, మరి ఇంక వేరే ఆప్షన్ లేదు. సో ఇది మెయిన్ పాయింట్, ఇది గేమ్ గురించి, ఇది టాస్క్ గురించి, ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉందంటే యష్మిని అండ్ నైనికాని, నిఖిల్ని, వీళ్ళని అంటే చీఫ్స్ కదా వీళ్ళు. సో వీళ్ళని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన తర్వాత ఇక్కడ యష్మి టీం గెలిచారు కాబట్టి యష్మి టీంకి స్పెషల్గా పవర్ ఇచ్చి మీరు ఇంక ఏ పని చేయక్కర్లేదు, లగ్జరీగా ఉండొచ్చు అని చెప్పి బిగ్ బాస్ మిగిలిన వాళ్ళలో మీరు ఎవరికి ఏం పనులు ఇస్తారో అక్కడ బోర్డు మీద పెట్టండి అని చెప్తే యష్మి ఏదైతే పెట్టిందో ఆర్డర్, అది ఏంటంటే కెరటన్ టీంకి ఏమో కుకింగ్ ఒకటే, బట్ అంతులేని వీరులు టీంకి మాత్రం బాత్రూమ్ క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, ఇంకా డిషెస్ వాష్, ఇంకా అన్నీ ఇంకా. సో ఒకటే ఏంటంటే యష్మి ఇక్కడ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అసలు అట్టర్ ఫ్లాప్, అసలు టూ మచ్, అసలు ఎంత దారుణంగా ఎవరైనా ఆలోచిస్తారా? సో
ఇప్పుడు నేను ఏంటంటానంటే, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కెరటన్ టీము అండ్ అంతులేని వీరులు టీం వీళ్ళు ఇది ఉంది కదా, సో వాళ్ళని వీళ్ళని కలిపే, సో ఇక్కడ ఒక 5 అక్కడ ఒక 3 మెంబర్స్ కలిపి, సో 8 మెంబర్స్కి కలిపి వర్క్ డివైడ్ అయ్యేలాగా యష్మి థింక్ చేసి ఇద్దరికి సమానంగా వచ్చేటట్టు వర్క్స్ డివైడ్ అయ్యేటట్టు వర్క్స్ పెడితే బాగుంటుంది. ఒక్క కుకింగ్ మాత్రం ముగ్గురికి ఇచ్చేసి మిగిలినవన్నీ 5గురికి ఇచ్చేస్తే అసలు దాంట్లో అసలు అర్థం ఉందా? 14 మంది ఉంటున్నారు ఆ హౌస్లో. సో 14 మంది ఉంటున్న హౌస్లో 10 మందికి అయినా చేయాల్సిన పనిని ఒక జస్ట్ ఒక 5 మెంబర్స్ చేయాలంటే ఖచ్చితంగా ఎవ్వడికైనా కాలుతుంది. ఆ ప్లేస్లో మనం ఉన్నా మనకు కాలుతుంది. సో ఇక్కడ సీత అండ్ విష్ణుప్రియ, నైనిక వీళ్ళు ఆల్రెడీ మనసులో పెట్టుకున్నారు. ఆల్రెడీ విష్ణుప్రియ చాలా చూస్తున్నాం కదా మనం, చాలా హట్ అయిపోయి చాలా గింజుకుంటుంది. సో అటు తిరిగి దీనికి నేను రాలేదు, ఇలా సెర్వలు చేయడానికి, దీనికి అసలు నేను రాలేదు, నేను వచ్చిన పర్పస్ వేరు, ఇది ఇలాగైతే నాకు వద్దు అది అని చెప్పి విష్ణుప్రియ కూడా టూ మచ్ అంటే వాళ్ళకు ఉంటుంది ఆ మాత్రం కోపం ఉంటుంది. సో యష్మి కొంచెం కరెక్ట్గా థింక్ చేస్తే అది ఈజీగా సింపుల్గా ఇవ్వచ్చు. బట్ అది ఏం నిర్ణయం అసలు నాకు అసలు కొంచెమైనా ఆలోచించే ఇచ్చారా ఆ నిర్ణయం నాకు అర్థం కాలేదు. ఏదో పగ తీర్చుకుంటున్నట్టు ఆ టీం మొత్తానికి అలా వర్క్స్ అన్ని వచ్చేటట్టు అక్కడ పెట్టడం నాకు కావాలని చేసినట్టు నాకు అనిపించింది యష్మి మాత్రం. సో నాకైతే ఇక్కడ ఈ డెసిషన్లో మాత్రం యష్మి నచ్చలేదు. సో నెక్స్ట్ అభయ్ నవీన్కి అండ్ కిరాక్ సీతకి సో ఇలాగే గొడవ జరిగిందనమాట. అభయ్ నవీన్ ఆమ్లెట్ వేసుకుంటానని అనేసి అంటే తర్వాత నేను తోమను అది ఇది అని చెప్పి సీత కూడా అన్నది. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన అలాగా కొంచెం పెద్దగా ఫైట్ అయితే జరిగింది. ఒకటే చెప్తున్నాను, అభయ్ నవీన్ ఆమ్లెట్ వేసుకోవచ్చు, అది వేసుకోకూడదు అని అనేసి ఏం లేదు, వేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమి డిషెస్ అయినా సరే అవి చేయాల్సింది వీళ్ళే, అంటే టాస్క్ పరంగా బిగ్ బాస్ ఇచ్చిన రూల్ పరంగా చేయాల్సింది వీళ్ళే కాబట్టి సో సీత అండ్ ఎవరైనా సరే ఆ టీంలో ఉన్న వాళ్ళు చెయ్యాలి, తప్పదు, అది రూల్ కాబట్టి. సో అఫీషియల్గా వాళ్ళు గెలిచారు, వాళ్ళు చేశారు. బట్ గెలిచిన తర్వాత వాళ్ళు చూపించే యాటిట్యూడ్ మాత్రం వీళ్ళకి కాలుతుంది. సో ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తా చూడాలి. అండ్ రేపు సాటర్డే నాగార్జున గారు వస్తారు, ఎలిమినేషన్ కూడా జరుగుతుంది. సో ఎలిమినేషన్ ఉండకపోవచ్చు, మ్యాక్సిమం 95% ఎలిమినేషన్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే నా గెస్సింగ్ ప్రకారం బేబక్కకి అయితే డేంజర్ జోన్లో ఉన్నట్టు. రేపు నేను మీకు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో ఎవరు వెళ్ళిపోతున్నారు, అసలు ఎలిమినేషన్ ఉందా లేదా, ఉంటే ఎవరు వెళ్ళిపోతున్నారు అన్నది ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అయిపోండి. ఇది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్.